నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా, మానవ స్వరం మరుగు చేసి నీవే మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించి విత్తపరిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను ప్రతి వారు స్వతంత్రించుకున్నట్లు చేసినందుకు నీకు వందనాలు, సమకూర్పించినందుకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించాలి, ఇక్కడ మోసే తాను పుట్టినటువంటి దేశాన్ని, పెరిగినటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి ఆ యొక్క సీనాయి పర్వతం పైన మిద్యాను యాజకుడు తన మామ అయినటువంటి ఇత్రో ఆ మందను మేపుతూ దేవుని పర్వతం అని పిలువబడేటువంటి హోరేబు అంటే సీనాయికి వచ్చాడనమాట. ఒక పొదను దాని యొక్క మధ్య ఉన్నటువంటి అగ్నిజ్వాలలో ఒక దేవదూతను చూశాడు. అతను చూసినటువంటి ఆ పొద ఏం చేస్తున్నటువంటి అగ్ని వలన మండుతుంది, కానీ కాలిపోలేదు. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఇది మోసే భక్తునికి వింత అనిపించింది. హల్లెలూయా. ఇలాంటి విచిత్రమైనటువంటి భయానకమైనటువంటి దృశ్యాన్ని మునుపెన్నడూ కూడా మోసే చూడలేదు. ఆ యొక్క వింత విషయాన్ని, ఆ యొక్క మరి వింతగా కనిపించినటువంటి ఆ యొక్క విషయాన్ని ఆయన ఏం చేశాడు? తిలకించాలన్నటువంటి కుతూహలంతో ముందుకు అడుగేశాడు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా, ఎక్కడైనా జరిగినా కూడా వెంటనే మనం ఏం చేస్తామంటే అడుగులు వేస్తాం. ఏం జరిగింది అక్కడ, అసలు ఏంటి విషయం తెలుసుకుందారని. అదే ఉత్సుకత మోసే గారిలో కూడా జరిగిందనమాట. అసలు ఏంటది, ఏంటి మండతం, ఏంటి పొద కాలిపోవట్లేదేంటి, ఏంటిదంతా, అసలు ఏంటి, దీన్ని చూడాలి అని ఒక కుతూహలంతో ముందుకు అడుగులేశాడు. అకస్మాత్తుగా గంభీరంగా మోసే మోసే అని చెప్పి పిలుస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరాన్ని విని ఆశ్చర్యపోయాడు మోసే గారు. వాస్తవానికి మోసే అనుకున్నట్లు ఆ పొద వింత కాదు, విడ్డూరం అంతకంటే కాదు. దేవుడు ఆ యొక్క పొదను సృష్టించాడు కాబట్టి అది ఆ పొద మండుతుంది, కానీ కాలిపోలేదు. ఆ రోజున మరి ఆనాటి ప్రాచీన మానవులు, నేటి క్రైస్తవులు మరువలేనటువంటిది, మరిచిపోనిది ఈ మండుతున్నటువంటి పొద. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే అక్కడ వారు లేచెదరని మృతులను గూర్చినటువంటి సంగతి మోసే గ్రంథమందలి పొదను గురించినటువంటి భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అతనితో చెప్పాను. అర్థమైందా మీకు? ఆ మోసే పద గురించి మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో మనం ఎప్పుడైనా చదవం, గుర్తుండదు. దేవుడు ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. యేసుప్రభువు మాట్లాడుతున్నారు ఈ మాట. ఆ రోజున మోసేకు కనబడ్డటువంటి సంఘటన గురించి ఇక్కడ మోసే యేసుక్రీస్తు ప్రభువు భూలోక రాజ్యంలో మానవ స్వరూపంగా వచ్చినటువంటి తర్వాత ఆ యొక్క సందర్భాన్ని ఎత్తిబట్టి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ వారు లేచెదరని మృతులను గురించినటువంటి సంగతి మోసే గ్రంథమందలి పొదను గురించినటువంటి భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో. హల్లెలూయా. ఇక్కడ ఈ పొద విషయం ప్రస్తావించబడింది మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన, చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి సంఘటన. హల్లెలూయా. ఈ సంఘటన మనల్ని చాలా అద్భుతంగా ప్రస్తావిస్తూ ఉంది. ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సినటువంటివి ఈరోజు చాలా ఉన్నాయి. ఏంటంటే, నెంబర్ 1, అసలు మండుతున్న పొద అంటే ఏంటి మండుతున్న పొద అని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారే ఆ మండుతున్నటువంటి పొద. యేసుక్రీస్తు ప్రభువారే ఆ మండుతున్నటువంటి పొద అని చెప్పి గ్రహించాలి ప్రతి వారు కూడా. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం మీరు చదివినట్లయితే, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. అపొస్తలుల కార్యం 2:24లో చూసినట్లయితే అపొస్తలులు అనేటువంటి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి సువార్త ప్రకటిస్తూ, దుష్టులు దుర్మార్గులు ఆయనను వేధించి బాధించి చంపేశారు, కానీ మరణం ఆయనను బంధించలేకపోయింది. కాబట్టి దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు అని చెప్పి ఇక్కడ బోధిస్తూ వచ్చినాడు. అపొస్తలుల కార్యం 2:24. యేసుక్రీస్తే ఈ పొదకు సాదృశ్యంగా ఉన్నాడు. కల్వరిగిరిలో ఆయన పొందినటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి హింసలు ఆయనను దహించలేకపోయాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను దహించలేకపోయాయి.
సాతానుడు పన్నినటువంటి పన్నగాలన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఛేదించుకొని మరణాన్ని జయించి మృత్యుంజయునిగా మూడవ దినం ఆయన తిరిగి లేచి సజీవుడిగా అనేకులకు కనిపించాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సజీవులుగా అనేకులకు కనిపించాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. మాట్లాడాడు, బోధించాడు, రుజువులను చూపించుకున్నాడు. కల్వరిలో ఆయనకు కలిగినటువంటి చావు శ్రమలు చూసినటువంటి మనుషులు ఆయన చరిత్ర అంతటిలో కూడా సమాప్తి అని అనుకున్నారు. ఇంకా ఇంతటితో సమాప్తం, ఆయన చరిత్ర ఇంతటితో సమాప్తం, ఆయన చాప్టర్ క్లోజ్ అనుకున్నారు అందరూ కూడాను. వింటున్నారా ప్రియులారా? ఇంకెన్ని చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇక్కడితో అనుకున్నారు. హల్లెలూయా. ఆయన కాలిపోయి బూడిదగా మారతాడని చెప్పి భావించారు అందరూ కూడా. కానీ దానికి భిన్నంగా జరిగింది. ఇక్కడ మండుతూ ఉన్నట్లు కనిపిస్తున్నటువంటి కాలిపోయినటువంటి రక్షకుడు మన యేసుక్రీస్తు ప్రభువారు సువర్ణం అగ్నికి ఆహుతై శుద్ధిపరచబడినట్లు ఆయన అగ్నికి ఆహుతై ఇంకా ప్రకాశిస్తూనే ఉన్నాడు. 1 పేతురు 1:7 చూసినట్లయితే మనం అక్కడ శ్రమానుభవాన్ని ఆనందంగా అనుభవించినటువంటి యేసుక్రీస్తు నేటికి కూడా సజీవుడిగా మన మధ్య ఉన్నాడు. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందే. యేసుక్రీస్తు ప్రత్యక్షమగినప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. శోధన మెప్పుకు ఘనతకు కారణమవుతుందంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఎవరి మండుతున్న పొద అని చూసినట్లయితే ఆ మండుతున్న పొద యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. నెక్స్ట్ మండుతున్నటువంటి పొద ఇంకెవరని మనం చూసినట్లయితే ప్రియులారా, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ అతడు మోకాళ్ళు నీ ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఎవరి గురించి ఈ మాటలు ప్రియులు గమనించారు? క్రైస్తవుడే ఆ మండుతున్నటువంటి పొద. ఏ క్రైస్తవుడైతే క్రీస్తుని అంగీకరించాడో, క్రీస్తు కొరకు రోషంగా నిలబడ్డాడో, క్రీస్తు కొరకు పౌరుషంగా నిలబడ్డాడో ఆయనే మండుతున్నటువంటి క్రైస్తవుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు మండుతున్న క్రైస్తవులా? చాలామంది లేదు 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 సండే మాత్రమే వెళ్తారు క్రైస్తవులు చర్చికి. సండే క్రైస్తవులు ఎక్కువ కనిపిస్తారు మనకి. సండే మాత్రమే చర్చికి వెళ్ళేటువంటి వారిని సండే క్రైస్తవులు అంటారు. మండుతూ కనిపించేటువంటి క్రైస్తవులు మండే క్రైస్తవులు అంటారు. మండే అంటే MONDAY మండే, సోమవారం క్రైస్తవులు అని కాదు అక్కడ అర్థం. మండేటువంటి వాళ్ళంటే రగిలిస్తుంది అగ్ని. హల్లెలూయా. మండుతున్న క్రైస్తవులు అన్నమాట మండే క్రైస్తవులు అంటేని. హల్లెలూయా. కాబట్టి మన సండే క్రైస్తవులుగా ఉండకూడదు. మండేటువంటి క్రైస్తవులు. మండే క్రైస్తవుడు ఆదివారం మండుతాడు, సోమవారం మండుతాడు, మంగళవారం మండుతాడు, బుధవారం మండుతాడు, గురువారం మండుతాడు, శుక్రవారం మండుతాడు, శనివారం మండుతాడు, ఆదివారం మండుతాడు. దేవుడు వచ్చేంత వరకు మండుతూనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మీరు సండే క్రైస్తవులా, మండుచూ ఉన్నటువంటి మండే క్రైస్తవులా? ప్రశ్నించుకోవాలి మిమ్మల్ని మీరు ఈ రోజున. మండే క్రైస్తవుడు ఎప్పుడు కూడా మండుతూనే ఉంటాడు, రోషంగా ఉంటాడు, దేవుని కొరకు జీవిస్తాడు. అది ఎర్లీ మార్నింగ్ 3:30 మధ్యాహ్నం 3:30 2:30 సాయంత్రం 8 గంటలైనా ఏ టైం అయినా సరే మండుతూ ఉంటాడు, రగులుతూ ఉంటాడు. మండేటువంటి వాడే ఇంకొకరిని మండించగలుగుతాడు. వెలిగేటువంటి కొవ్వొత్తి ఇంకొక కొవ్వొత్తిని వెలిగించగలుగుతుంది. ఈరోజు నువ్వు మండుతున్నట్లయితే మాత్రమే అనేక మందిని మండించగలుగుతావు. కాబట్టి క్రైస్తవుడే ఆ మండుతున్నటువంటి పొద. ఆదిమ క్రైస్తవ సంఘంలో పరిచారకుడిగా పనిచేసినటువంటి స్టెఫను ఆ యొక్క బైబిల్ చరిత్రలో మొట్టమొదట హతసాక్షి అయిపోయాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ప్రాణం పెట్టినటువంటి పునీతుడు. స్టెఫన్ని యూదులు రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆయన తనను ఆ స్టెఫన్ ఏం చేస్తున్నాడంటే ఎవరైతే హింస పెట్టారో ఆ హింసించినటువంటి శత్రువుల కోసం యేసుక్రీస్తు ప్రభువారి వలె ప్రార్థించాడు, ప్రాణం విడిచిపెట్టేశాడు. క్రైస్తవ విశ్వాస సామాన్యుడు కాదు, దైవాంశ సంభూతుడు. క్రైస్తవుడు ఆది కాలం నుంచి కూడా హింసించబడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు లాంటి క్రీస్తు అనుచరులు, పాలికార్పు లాంటి సంఘ పితరులు, విక్లిప్ లాంటి బైబిల్ అనువాదకులు హింసలకు గురైపోయి మృతి పొందారు. వారు మృతి పొందినా కూడా మన హృదయాల్లో జీవిస్తూనే ఉన్నారు. క్రైస్తవుడు మనుష్యులు చూసి ఆనందించే మండు పొద కాదు. క్రైస్తవుడు మనుషులు చూసి ఆనందించేటువంటి మండు పొద కాదు.
మండుతూ ఇతరులను మండించాలి, మండుతూ ప్రకాశించు దీపం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసమిచ్చి యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడు. నీరో లాంటి రోమా నియంతలను క్రైస్తవులు రక్తం కారునంతగా హింసించి చంపారు, కానీ వారి విశ్వాసాన్ని చంపలేకపోయారు. క్రైస్తవుల్ని చంపారు కానీ వారి విశ్వాసాన్ని చంపలేకపోయారు. హల్లెలూయా. బైబిల్ను నాశనం చేయడం రాజులకు అధికారులకు చేత కాలేదు. వాల్టేర్ అనేటువంటి నాస్తికుడు బైబిల్ గ్రంథాన్ని 50 సంవత్సరాలు సమూల నాశనం చేస్తానని ప్రకటించాడు. 50 సంవత్సరాలు పూర్తి కాక పూర్వమే ఆయన క్రైస్తవుడిగా మారిపోయాడు. ఆయన ఇల్లే బైబిల్ గృహంగా మార్చబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1, క్రీస్తే మండుతున్న పొద. నెంబర్ 2, క్రైస్తవుడే ఆ మండుతున్నటువంటి పొద. నెంబర్ 3, క్రీస్తు సంఘమే ఆ మండుతున్నటువంటి పొద. హల్లెలూయా. క్రైస్తవ సంఘమే, క్రీస్తు సంఘమే ఆ మండుతున్నటువంటి పొద. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆ కాలమందు యెరూషలేములో లేనటువంటి సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమందు చెదరిపోయేరి. క్రీస్తు సంఘం అంటే ఈనాటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంస్థ అని కాదు ప్రియులారా. క్రీస్తు సంఘం అంటే ఈనాటి ఉన్నటువంటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంటుంది కదా, క్రీస్తు సంఘం అది కాదు, ఆ యొక్క సంస్థ కాదు. యేసుక్రీస్తు పవిత్ర రక్తంలో ఆవిర్భవించినటువంటి క్రైస్తవ సంఘం. మొదటి శతాబ్దం నుంచి ఎందరో రాజులు, రాజ్యాధినేతలు ఈ యొక్క వటవృక్షాన్ని కోకటి వేళ్లతో సహా పేగిలించాలని చెప్పేసి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకపోగా విఫలమయ్యింది. క్రైస్తవ సంఘం మండుతూ ఉండి, ప్రియులు గమనించాలి, క్రైస్తవ సంఘం మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. క్రైస్తవ సంఘం నాడు నేడు హింసలకు గురవుతూనే ఉంది, మండుతూ ఉంది. మంట పెడుతున్నా సరే కాలిపోవడం లేదు. ఈ రోజున అదే పొద గమనించాలి. ఈ సంఘమే క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘమే మండుతున్నటువంటి పొద. దానికి మంట పెడుతున్నారు, మండుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ కాలిపోవడం లేదు. శరీరాలు దహించవేయబడొచ్చేమో కానీ వారి విశ్వాసాలని ఆపలేకపోయారు ఎవరు కూడా. ఈజిప్టు రాజు అయినటువంటి ఫరో గారు, ఈజిప్టు అధికారులు ఇజ్రాయేలును హింసించారు, ఎంతో బాధ పెట్టారు. అయినా కానీ ఐగుప్తీయులు ఇజ్రాయేలును శ్రమ పెట్టిన కొలది కూడా వారు విస్తరించి ప్రబలరి. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నది. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో నీ భర్త నిన్ను హింస పెడుతున్నాడా, నీ అత్తమామలు నిన్ను హింస పెడుతున్నారా, ఆర్థిక సమస్యలు అప్పుల వాళ్ళు నిన్ను హింస పెడుతున్నారా, బాధ పెడుతున్నారా, నిన్ను బాధ పెట్టి నిన్ను హింసించి అవమానించి దూషించి ద్వేషించి ఇంకెందుకన్నా జీవితం అనిపిస్తుందా మీకు? కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు ఏం చేస్తాడంటే, చూసారా, ఐగుప్తీయులు ఇజ్రాయేలును శ్రమ పెట్టిన కొలది, అప్పుల వాళ్ళు మిమ్మల్ని శ్రమలు పెట్టిన కొలది, అప్పుల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కొలది, అత్తమామలు లేకపోతే భర్త తాగొచ్చు లేకపోతే ఇల్లీవ్ ఎఫెక్ట్ ఏదో పెట్టుకుని వేరే వాళ్ళతో ఉంటూ నిన్ను హింసించి బాధ పెడుతున్నట్లయితే నువ్వు కృంగిపోవటం, నువ్వు లొంగిపోవటం ఇది కాదు. ఇక్కడ ఏం చేశారంటే, ఇజ్రాయేలీలు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో విస్తరించాలి, స్తుతించడంలో విస్తరించాలి, ప్రబలాలన్నమాట, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదన్నదా? ఎప్పుడు శ్రమనే ఫోకస్ చేస్తూ, ఎప్పుడు ఆ యొక్క బాధనే ఫోకస్ చేస్తూ, ఇంకా నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే, నేను ఇంతే, నన్ను అందరూ అంటున్నారు, నన్ను అందరూ హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఇటువంటి కోణంలో నువ్వు ఉన్నంతకాలం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందవు. ఇజ్రాయేల్ ప్రజలు చూసినట్లయితే ఐగుప్తులు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. హల్లెలూయా. ఈ రోజు నీ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీవు కూడా విస్తరించాలి, ప్రబలాలి. ఎందులో విస్తరించాలి? బూతులు తిడతంలోనా, కోపపడటంలోనా? నో 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 నో. దేవుని వాక్యంలో విస్తరించాలి, ప్రార్థించడంలో విస్తరించాలి, స్తుతించడంలో విస్తరించాలి, దేవునికి సమీపవటంలో విస్తరించాలి, దేవుని సన్నిధిలో విస్తరించాలి, ప్రబలాలి. హల్లెలూయా. దేవునికి వాక్యం అనుసేస్తుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల, శ్రమల ద్వారా క్రైస్తవులు విస్తరిస్తారని చెప్పి దీని భావం. శ్రమల ద్వారా క్రైస్తవులు విస్తరిస్తారు. శ్రమల ద్వారా నీ జీవితం విస్తరించబడుతుంది. నీ భర్త నిన్ను బాధ పెడుతున్నా, నీ జీవితం అల్లకల్లోలంగా ఉన్న ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే నువ్వు దాన్ని స్వీకరించి మాట్లాడాలన్నమాట. యేసయ్య నీకు వందనాలని చెప్పి దేవుని స్తుతించాలి. నువ్వు స్తుతించే విషయంలో ప్రబలినట్లయితే నీ జీవితం ప్రబలుతుంది అనమాట. కాబట్టి శ్రమల ద్వారా క్రైస్తవులు విస్తరిస్తారని చెప్పి దీని భావం మనం గట్టిగా పట్టుకోవాలన్నమాట. శ్రమల ద్వారా మనం విస్తరిస్తాం, శ్రమల ద్వారా మన వ్యాపారం విస్తరిస్తుంది, శ్రమల ద్వారా మన ఆస్తి పాస్తులు విస్తరిస్తాయి, శ్రమల ద్వారా మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటుంటాయి. హల్లెలూయా. శోధించబడిన మీద సువర్ణ మరింత ప్రకాశవంతం. కాబట్టి నీ జీవితంలో వచ్చే శ్రమలు నీ జీవితం మరింత ప్రకాశవంతం అవడానికి, నీ జీవితంలో వచ్చేటువంటి శ్రమలు నీ కుటుంబం మరింత పటిష్టం అవడానికి, నీ జీవితంలో వచ్చేటువంటి శ్రమలు
నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సత్యాన్ని మీరంతా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట నేను మన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమల ద్వారా క్రైస్తవులు విస్తరిస్తారు. నేడు మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే క్రైస్తవ శాతం బహు కొద్దిగా ఉండడానికి కారణం ఏంటి? మనం అర్థం చేసుకోవచ్చు. సాతానుగాడు క్రైస్తవ అభివృద్ధిని నిరోధిస్తూ ఉన్నాడు. 8:1 అపోస్తలుల 8:1 ప్రకారం సైతానుగాడు ఏం చేస్తున్నాడంటే క్రైస్తవ అభివృద్ధిని నిరోధిస్తూ ఉన్నాడు. యెరూషలేములో క్రైస్తవ సంఘానికి గొప్ప హింస కలిగింది. అపోస్తలులు తప్ప అందరూ కూడా చెదిరిపోయారు. సౌలు సంఘాన్ని హింసిస్తూనే ఉన్నాడు. అయినా సరే క్రైస్తవ సంఘం విస్తరించింది. హల్లెలూయా. సౌలు లాంటి శిలువ శత్రువులు శిలువకు సాక్షులుగా మారిపోయారు. ఆ స్మరణ సంఘం చూసినట్లయితే కాల్చబడింది, కానీ నాశనం చేయబడలేదు. నేటికి ఈ యొక్క సంఘం సజీవంగానే ఉంది. ప్రకటన గ్రంథం 2:8 మీరు చదువుకోండి. కాబట్టి నెంబర్ 1 యేసుక్రీస్తే మండుతున్న పద. నెంబర్ 2 క్రైస్తవుడే మండుతున్న పద. నెంబర్ 3 సంఘమే మండుతున్న పద. నెంబర్ 4 యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వాక్యమే ఆ మండుతున్నటువంటి పొద. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18 మనం చదివినట్లయితే అక్కడ ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతే నెరవేరు వరకు దాని నుంచి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని చెప్పి నిశ్చయంగా మీతో చెప్తున్నాను యేసు ప్రభువు చెప్పాడు. ఒక పున్న ఒక సొల్లు కూడా తప్పిపోదంటండి. కాబట్టి దేవుని యొక్క వాక్యమే ఆ మండుచున్నటువంటి పద. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించవన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. వ్రాయబడినటువంటి దేవుని మాటలనే మనం బైబిల్ అని చెప్పి చదువుతూ ఉన్నాం. బైబిల్ అనేటువంటి మాట బైబిల్లో లేదు. బైబిల్ అనే మాట బైబిల్లో లేదు. 4వ శతాబ్దంలో క్రిసోస్తం అనేటువంటి సంఘపితరుడు బైబిల్ అని చెప్పి నామకరణం చేశాడు. 347 సంవత్సరాలు. ప్రియులు గమనించాలి. బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అని చెప్పి, పవిత్ర గ్రంథం అని చెప్పి, ఆంగ్లంలో హోలీ బైబిల్ అని చెప్పి పిలుస్తూ వచ్చాం మనం అంతా కూడా. కాబట్టి ఇక్కడ దేవుని గ్రంథమైనటువంటి ఈ బైబిల్ గ్రంథం అనేక సార్లు మంటల్లో పడవేయబడింది, కానీ పూర్తిగా నాశనం చేయబడలేదు. ఇర్మియా బారూకు సహాయంతో వ్రాసినటువంటి గ్రంథాన్ని యూదారాజు అయినటువంటి యెహోయాకీము చాకుతో కసితీరా కోసి తన యొక్క ముందున్నటువంటి కుంపట్లో దానిని పడవేసి కాల్ చేశాడంటండి. ఇర్మియా గ్రంథం 36:23 మీరు చూడొచ్చు. రాజు కాల్చినటువంటి ఆ గ్రంథాన్ని తిరిగి వ్రాయమని చెప్పేసి దేవుడు ఇర్మియాను ఆజ్ఞాపించాడు. తిరిగి బారూకు సహాయంతో ఇర్మియా గ్రంథాన్ని మరలా వ్రాయగలిగాడు. దేవుడు తన యొక్క వాక్యాన్ని భద్రపరుస్తూనే ఉన్నాడు. బైబిల్ గ్రంథాన్ని దేవుడు తన ఇంటిలో ఉంచాడు. హల్లెలూయా. కారణం దానిని మనం పఠించి గ్రహించి నీతి మార్గంలో నడవాలని చెప్పి ఆయన యొక్క అభిష్టం. బైబిల్ను నాశనం చేయడం రాజులకు అధికారులకు చేత కాలేదు. ఎందుకంటే ఈ వాల్టైర్ అనే వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని 50 సంవత్సరాలు సమూలం నాశనం చేస్తానని చెప్పి ప్రకటన చేసేసాడు. 50 సంవత్సరాలు పూర్తి కాకపోవడమే ఆయన క్రైస్తవుడిగా మారిపోయాడు. ఆయన ఇల్లంతా బైబిల్ గృహంగా మార్చబడింది. అలాగే సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ని కాల్ చేశాడు. చదువుకునేటువంటి దినాల్లో అవిశ్వాసంతో ఈ యొక్క కార్యాన్ని చేశాడు. ఆ తర్వాత అతడు రక్షణ పొంది ఏ గ్రంథాన్ని తృణీకరించి తోసిపుచ్చాడు ఆ గ్రంథాన్ని చేత పట్టుకొని దేశాలు తిరిగి యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్యాన్ని చాటి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు కోసం ప్రాణత్యాగం చేశాడు. ఇదే మండుతున్నటువంటి పొద యొక్క మర్మం. కొంతమంది బైబిల్ గ్రంథం దేవునిది కదా, పుస్తకాల్లో కొన్నింటికి మనుషుల పేర్లు ఉన్నాయి ఏంటి, మార్కు సువార్త, లోకా సువార్త, ఇర్మియా అని చెప్పేసి అంటుంటారు. నిజమే, మాట దేవునిది, వ్రాత మానవుది. మాట దేవునిది, వ్రాత మానవునిది. కాబట్టి దేవుడు చెప్తే మనిషి రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లోకా రాసింది, మార్కు రాసిన సువార్త అని అర్థం అన్నమాట. కాబట్టి ఇర్మియా బారాకుతో వ్రాయించినట్లు దేవుడు మనుషులను లేఖకులుగా వాడుకున్నాడు. పవిత్ర వాక్యాన్ని చదువువాడు, వినువాడు, గైకునివాడు ధన్యుడని చెప్పి ప్రభు పలికాడు ప్రకటన 1:3. చివరగా ఒక ఎత్తైనటువంటి బీరువా మీద దుమ్ముతో నిన్నటువంటి ఒక పెద్ద నల్ల పుస్తకం ఒక చిన్న బాలుడు గమనించాడంట. కుతూహలం కొద్దీ దాన్ని గూర్చి తన తల్లిని అడిగాడంట. ఆ తల్లి కాస్త సిగ్గుపడుతూ త్వరగా దాన్ని గురించి ఆ బాలునికి వివరించిందంట. ఆ పరిశుద్ధ గ్రంథం దేవునిదని చెప్పి అన్నదంట. ఆ బాలుడు వెంటనే, అమ్మ అది దేవునిదైతే దేవునికి ఇచ్చేయచ్చు కదా అన్నాడు. నిజమే, నేడు ఎన్నో క్రైస్తవ గృహాల్లో బైబిల్స్ ఉంటున్నాయి, కానీ అవి దుమ్ముతో ధూళితో నిండుకొని ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా బాధాకరమైన విషయం. అగ్ని జ్వాలలకు ఆహుతి కాకుండా ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు భద్రం చేశాడంటే ఇది మన కోసం, మన బంగారు భవిష్యత్తు కోసం. కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దయచేసి గమనించి ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించబడి ప్రతిదానికి మండుతున్నటువంటి పదం అంటే ఏంటో ఈరోజు అద్భుతమైన వివరణ దేవుడు మనకి ఇచ్చాడు. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.